సో అందరికీ నమస్కారం. నేను మీ దాసరి కవిత. సో దాసరి కవిత ధర్మవరం ఎమ్మెల్యే నిలబడడానికి వెనక ఎవరున్నారు, ఎంత ఫండ్ వచ్చింది, ఎంత అమౌంట్తో ఖర్చు పెట్టింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టింది, ఇవన్నీ ఎవరు ఇచ్చారు, దాసరి కవిత నిలబడడానికి, ఇంత ధైర్యంగా నిలబడడానికి వెనక ఎవరున్నారు. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడడం వల్ల మీకు ఈ ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. చాలా మంది డౌట్ ఉంది, నాకు చాలా మంది అడిగారు అనమాట. సో అందుకే ఈ వీడియో క్లియర్ చేద్దాం అనుకుంటున్నా, ఈ వీడియో ఫుల్ వీడియోలో క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్తే, దాసరి కవిత అని నేను ఎమ్మెల్యే నిలబడడానికి ఎంత ఖర్చు పెట్టాను, నా వెనక ఎవరున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. సో ఇప్పుడైతే రివీల్ చేస్తున్నా నా వెనక ఎవరున్నారంటే. సో నా వెనక ఎమ్మెల్యేగా నిలబడడానికి బలంగా ఎవరున్నారంటే, సో ఎవరు లేరు. సో నేను ఎవరిని చూసి నేను నిలబడలేదు, ఎవరి వెనక పెట్టుకొని ధైర్యంగా నేను నిలబడలేదు. సో నిలబడాలి అంటే ఎమ్మెల్యేగా నిలబడాలనుకున్నా కాబట్టి నిలబడ్డా. కాబట్టి నా వెనకైతే ఎవరు లేరు. ఒక నిమిషం. సో టోటల్గా అయితే రివీల్ చేసేస్తున్నా. సో నా వెనకైతే ఎవరు లేరు, నాకు ఎవరిని చూసుకొని నేను ఇంత ధైర్యంగా పోలేదు, నా ధైర్యమే నేను ముందుకు నడిపించాను. సో కారణాలు ఏవైనా కూడా, ఎన్ని వచ్చినా కూడా నేనైతే ధైర్యంగా నిలబడ్డా. అంటే నా ధైర్యమే నన్ను నిలబడేలాగా చేసింది. ఇంకొకటి ఏంటంటే, నేను ఎమ్మెల్యేగా రావడానికి అసలు నాకు లైఫ్లో ఎమ్మెల్యే కావాలని ఎప్పుడు నేను అనుకోలేదు. సో కలగనలేదు అంటే ఇట్లా క్యాండిడేట్గా నిలబడాలని. సో వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యేగా నిలబడడానికి, ఇంత స్థాయికి రావడానికి ఒక్కటే రీజన్, వైసీపీ పార్టీ. సో వైసీపీ పార్టీలో కొంతమంది వల్ల, వాళ్ళు చేసే చేష్టల వల్ల, కొంతమంది వాళ్ళు చేయడం వల్ల, సో వాళ్ళు నాకు చిన్నని రెచ్చగొట్టి కానీ ఏదైనా చేయడం లే. సో వాళ్ళ వల్ల నేను జనాల్లోకి రావడం జరిగింది. జనాల్లో నేను వాళ్ళు చేయడం వల్ల నేను మీడియాలోకి రావడం జరిగింది. సో నేను మీడియాలో 3 సంవత్సరాలుగా వర్క్ చేసినాను. సో ఈ 3 సంవత్సరాలు నాకు ఏదైతే అభివృద్ధి లేదనిపించిందో, రోడ్లు అయితే ఏదైనా, సో అది మీకు చూపించా, అది మీకు కూడా తెలుసు. సో ఇలా నేను ఎమ్మెల్యేగా రావడం అనే ఆలోచన వచ్చింది బలంగా. అంటే అప్పటికి కూడా రాలేదు. మొన్న మా ఇంటి మీద దాడి జరిగింది కదా, సో పెద్ద దాడి జరిగినప్పుడు వరుస దాడులు జరిగాయి కదా. సో ఆ దాడుల్లో ఇక నేను అప్పటి వరకు కూడా నేను క్లారిటీగా అంటే మామూలుగా చెప్పినా నిలబడతానని. సో నేను స్టాప్ అవ్వాలి అనుకున్నాను అనమాట. సో ఆ దాడి జరిగిన తర్వాత ఇంకా ఫుల్ ఫిక్స్ అయిపోయినా అనమాట. ఇంకా నేను నిలబడాలి అని ఫిక్స్ అయిపోయినా ఆ దాడి జరిగిన తర్వాత. సో నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖర్చు పెట్టినది వచ్చి, నేను ఎంత ఖర్చు పెట్టానంటే, ఇప్పుడు నేను వేసుకున్నానే ఇది రోల్డ్ గోల్డ్ చైన్ అనమాట. సో ఆల్రెడీ నాకు మాంగళ్య చైన్ 2 తులాల 2 గ్రాములు ఉండే. ఇదైతే ఒరిజినల్ కాదు, డూప్లికేట్ అనమాట. అంతకుముందు చూడండి వీడియోస్లో ఉంటుంది నా అంటే గోల్డ్ చైన్ అనమాట. ఆ గోల్డ్ చైన్ బ్యాంకులో వేసి నేను 70,000 రూపాయలు లోన్ తీయడం జరిగింది. సో ఆ 70,000 అంటే నాకు నామినేషన్ కానీ అంత కాలేదు. ఎంత అయిందంటే, నాకు నామినేషన్కి ఖర్చు అంతా తిరగడానికి అన్నిటికీ, ఫస్ట్ మనం నామినేషన్ వేసినప్పుడు 10,000 రూపీస్ ఖర్చు పెడతాం. ఎస్సీ ఎస్టీ వారు అయితే, ఆ కేటగిరీ వారు అయితే 5,000, బీసీఓస్ అయితే 10,000 అనమాట. సో నేను 10,000 పే చేసిన. తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫీజు ఏంటంటే, సో నోటరీస్ అంట, జిరాక్స్లు అంట, అది ఇది దాదాపు అది ఒక 10,000 వచ్చిందనమాట. సో అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం, సో జిరాక్స్లు అంటే అవి అంటే 20,000. సో తర్వాత నేను 16 గ్రామాలు విజిట్ చేసినప్పుడు అక్కడ నాకు పెట్రోల్ అంటే ఆటో డీజిల్ కానీ, బాడుగు కానీ, ఇంకొకటి వగేరా మొత్తం 10,000. నేను ఎమ్మెల్యేగా పూర్తి చేయడానికి 30,000 ఖర్చు వచ్చింది. సో నాకైతే పోస్టర్స్ అంటే ఇట్లా పోస్టర్ పంచుతాం కదా, పాంప్లెట్స్, ఈ పాంప్లెట్స్ అనేటివి నాకు వేరే వాళ్ళు డొనేట్ చేసినారు. అంటే నాకు ఫ్రీగా డొనేట్ చేసినారు అనమాట. సో వాళ్ళు పేరు చెప్పొద్దన్నారు కాబట్టి నేను పేరు మెన్షన్ చేయలేదు. సో వాళ్ళు పాపం కష్టపడతారన్న ఉద్దేశంతో నేనైతే ఎక్కడ దానికైతే ఖర్చు పెట్టలే. పాంప్లెట్కి అయితే నాకు వేరే వాళ్ళు డొనేట్ చేసినారు. సో ధర్మవరం వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది అంతే. ఇంకా అక్కడికి 30,000 కంప్లీట్గా అయిపోయింది కదా. 70,000 లోన్ ఇంకా మిగతా ఏం చేసినావు అనుకోవచ్చు కదా. సో మా మీద తప్పుడు ఎస్సీ కేసు పెట్టినారు కదా వైసీపీ వాళ్ళు. సో అప్పుడు నేను హైకోర్టుకి వెళ్ళి, నాకు లాయర్ రాజేష్ సారు, తెలంగాణ లాయర్ రాజేష్ సార్ మీకు కూడా తెలుసు, నాకు బెయిల్ ఇప్పించారు నాకు మా అమ్మగారికి. సో నాతో పాటు మా అమ్మగారి మీద కూడా తప్పుడు కేసు వేయడంతో మమ్మల్ని అనుకోకుండా లోపల వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినారు. అంటే నామినేషన్ వేసే రోజు మమ్మల్ని జైల్లోకి వెళ్ళాలని ప్లాన్ వైసీపీ అంటే కేతిరెడ్డి ప్లాన్ అనమాట. సో ఈ కేతిరెడ్డి ప్లాన్ని తిప్పుకొట్టాడు అనమాట. అంటే ఎవరంటే మన తెలంగాణ లాయర్ రాజేష్ సార్ వచ్చేసి తిప్పుకొట్టాడు. సో
సో నేను రాజేష్ సార్కి ఇచ్చిన మినిమం ఫీజు అంటే మినిమం కోర్టు ఫీజు వచ్చేసి నాతో తీసుకునేది వచ్చి 19,000 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు సార్. ఎక్స్ట్రా ఫీజు అయితే ఏం తీసుకోలే. బయట అయితే నాకు 50,000 60,000 చెప్తున్నారు. అంటే యాంటిసిటీ బెయిల్ లోపలికి తీసుకోకుండా 41 నోటీస్ ఇచ్చే విధంగా బయట వాళ్ళని అడిగితే 60,000 చెప్పారు. కానీ సార్ 19,000 రూపాయలు మాత్రమే తీసుకొని మాకు తీసుకురావాలి. అక్కడ 50,000 అయిపోయిందా, ఇంకొక 10,000 నా చేతిలో ఉందనమాట. అక్కడ 60,000, ఇంకో 10,000 ఎటుపోయిందంటే సో అటు ఇటు అంటే మనకి నామినేషన్ అయిపోయిన తర్వాత ఓకే అయిన తర్వాత మనకి కంటిన్యూగా మీటింగ్స్ ఉంటాయన్నమాట. అంటే మనకి ఆర్డీఓ తరపు నుంచి మీటింగ్స్ ఉంటాయి. సో ఆ మీటింగ్కి రావడానికి పోవడానికి ఛార్జెస్ అంటే చేతి కింద నాకు 10,000 అయిపోయినాయి. మొత్తం 60,000 రూపాయలు అయితే ఈ ఎలక్షన్కి నేను ఖర్చు పెట్టినా అనమాట. నాకైతే లోన్ అయితే 70,000 అట్లనే లోన్ ఉంది బ్యాంక్లో. సో నాకైతే ఎవరి సపోర్ట్ లేదు, నేను ఎవరితో సపోర్ట్ తీసుకోలేదు. ముఖ్యంగా అయితే ఏ పార్టీతో నేను పొత్తు కూడా పెట్టుకోలేదు. నాకు నా సొంత డబ్బులతో నేను నిలబడ్డాను. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈమెను ఎవరో ఉన్నారు, డబ్బులు ఇచ్చారేమో, ఏమో తిరిగిందేమో అనుకోవద్దండి, అస్సలు అనుకోవద్దండి. సో నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టుకొని తిరిగినా. సో లోన్ కూడా నేనే కట్టుకోవాలా, కట్టే వాళ్ళైతే ఎవరు ఉండరు కదా. సో మనదే కట్టుకోవాలా. సో డబ్బులు పోయినా ఏముంది, మళ్ళీ అయినా సంపాదించుకొని నేను కట్టుకునే ధైర్యం నాకుంది. కానీ మనం జనాలకి నార్మల్గా వెళ్తే మన జనాలు ఎట్లా నమ్ముతారు మనం చెప్పండి. సో ఈ పర్ఫార్మెన్స్ మనం ఈ నెల రోజులు చేసినది, ఎంత కష్టపడినది ఎమ్మెల్యే క్యాండిడేట్గా చూస్తేనే జనాలు ధైర్యంగా మన వెనక నడవాలంటే, వాళ్ళకి ధైర్యం రావాలంటే ఈమె వెనక నడిచినా మనల్ని ఏ రోజైనా మనల్ని చూసుకుంటుందనే ధైర్యం వస్తారు. సో నేను ప్రచారం చేసిన కాబట్టి 184 మంది నాకు ఓటు వేయడం జరిగింది నమ్మి. సో అంటే 184 మంది ఓటుకు నోటు లేకుండా వచ్చారంటే చాలా గ్రేట్ అనేది నేను ఫీల్ అవుతున్నా. సో అది పరిస్థితి. సో అక్షరాల మీకైతే ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలంటే ఖచ్చితంగా 25,000 ఈజీగా 25,000 30,000 అవుతుంది. ఇంకొకటి నాకు 10 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయితే 10 మంది సంతకాలు చేయాలా. మామూలుగా పార్టీ నుంచి అయితే ఒకటి చాలు. సో నాకు ఆ 10 మంది మద్దతు ఇచ్చారు కాబట్టి నేను ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇక్కడ ఉన్నా అంటే, సో ఆ 10 మందికి నేను పేరు చెప్పలేను కానీ సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. సో వాళ్ళు నాకు సపోర్ట్ చేసి సైన్ చేసినారు కాబట్టి నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా. అంటే నా కృషి ఎంత ఉందో వాళ్ళ కృషి ఉన్నట్లే, వాళ్ళు సంతకాలు చేసినారు కాబట్టి సో నేను నిలబడగలను. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అంటే నా ఒకే ఊరు కాదు, నియోజకవర్గంలో ఒక్కొక్క పంచాయతీ నుంచి అట్లా ఒక్కొక్క 3-4 వచ్చి నాకు సైన్ చేసినారనమాట. సో ఇది ఇండిపెండెంట్ క్యాండిడేట్కి అయితే 10 మంది ఖచ్చితంగా ఉండాలా. తర్వాత 25,000 రూపాయల వరకు దగ్గర చేతిలో ఉండాలా. సో మీటింగ్లకి ఏజెంట్లు కంపల్సరీ ఉండాలా. నాకు తెలియక నేను ఏమేం చేసినంటే బూత్ ఏజెంట్లు పెట్టలేదు. సో బూత్ ఏజెంట్లు కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే బూత్ ఏజెంట్లు పెడితే ఎంత మనకి పర్సెంటేజ్ పోల్ అయిందని అర్థమవుతుంది. సో డైరెక్ట్ కాడ పెట్టుకోకుండా మనం డైరెక్ట్ కౌంటింగ్ ఏజెంట్ దగ్గర పెట్టినామంటే కౌంటింగ్లో మనకి ఎన్ని ఓట్లు వస్తే అవే డిక్లరేషన్ అనమాట. సో నేను అక్కడ పెట్టలేదు. సో అది కౌంటింగ్ ఏజెంట్ దగ్గర ఉన్నా లేకపోయినా మనకి ఇక్కడైతే కంపల్సరీగా ఉండాలా. సో ఓవరాల్గా ఇది. సో నాకు తెలిసి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఒక డాక్యుమెంట్స్ అయితే ఎన్ని డాక్యుమెంట్స్ పెట్టాలంటే దాదాపు 10 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మనం ఎమ్మెల్యే నామినేషన్ వేసినప్పుడు 10 డాక్యుమెంట్స్ యాడ్ చేయాలా. ఆ 10 డాక్యుమెంట్స్ ఉంటేనే అది అవుతుంది. ఇక పోలీస్ స్టేషన్లో మనకి కేసులు ఉన్నాయా లేవా అని క్లియరెన్స్ ఇవ్వాలా. అంటే పోలీసు వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇవ్వాలా, అదొకటి. సో ఇవన్నీ ఈ 10 డాక్యుమెంట్స్ నేను ఎందుకు చెప్పలేదు. సో ఈసారి నెక్స్ట్ ఎవరన్నా వేస్తే నన్ను కానీ కాంటాక్ట్ అయినా నన్ను అడిగినా నేను చెప్తా 10 ఏంటనేది. సో అందుకే నేను రివీల్ చేయలేదు. ఎందుకంటే నెక్స్ట్కి ఎమ్మెల్యేకి అవి మారొచ్చేమో కదా. ఇప్పుడు మనం చెప్తే అవే అనుకుంటారు కాబట్టి నెక్స్ట్ మారే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అది. సో ఇంకొకటి ఏంటంటే E960 టీవీ తెలంగాణ సంతోష్ అన్న దానికి ప్రొడ్యూసర్ అనమాట. సో ఆయన ఛానల్. సో నా ఎంత కృషి ఉందో వాళ్ళది అంతే కృషి ఉందంటే సో వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేశారు కదండి. అంటే ఇంటర్వ్యూ చేసి నా నినాదం ఏంటి అనేది, నా స్టోరీ ఏంది, నా బయో ఏంది, నా పర్సనల్ బయో అన్నీ వాళ్ళు రిలీజ్ చేశారు కదా. సో వాళ్ళ పాత్ర కూడా ఉంది. సో నాకు ఇక్కడ ఆంధ్రాలో భయపడి అవతల వాళ్ళకి భయపడి నాకు రాకపోవచ్చు, వాళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చు మీడియా వాళ్ళు. సో వాళ్ళైతే నాకు సపోర్ట్ చేసినారు ధైర్యంగా. సో వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలన్నమాట. సో ఇది ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంది అనేది నెక్స్ట్ వీడియోతో వస్తా. సో ఇప్పటికైతే ఈ ఫుల్ వీడియో చూడండి. నా వెనకైతే ఎవరు లేరు. సో 10 మంది సైన్ చేయడం వల్ల నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడినా. సో నాకు ఇంత ఖర్చు అయింది అంతే. ఇదైతే ఇక మీరు ఫిక్స్ అయిపోండి అంతే, నా వెనకైతే ఎవరు లేరు. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మీ దాసరి కదా. నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో వస్తాను. బాయ్.